హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సే హాయ్. కెన్ ఐ సే హాయ్? హాయ్. ఎస్, మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి 1 hour డ్రైవ్. అవుటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి మీద నుండి వెళ్ళాలి. నైట్ పూట గచ్చిబౌలి సూపర్గా అనిపించింది రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తుంటే. అండ్ సో 1 hourలో రీచ్ అయిపోయినాము. మనం దగ్గరికి వెళ్తున్నప్పుడే మనకి కనిపిస్తుంటుంది అనమాట స్టాచ్యూ. అండ్ నియర్ బై వెళ్తుంటే అయితే సూపర్గా అనిపించింది. ఏదో పవర్ ఉన్నట్టు అనిపించింది. ఐ కెనాట్ పుట్ ఇన్ టు వర్డ్స్. సో ఇది కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి కడుతున్నారు అసలు ఎందుకు అని. అండ్ బట్ తర్వాత తెలిసింది దీని ఒక ఇంపార్టెన్స్ అండ్ వై ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ అని. ఈ స్టాచ్యూ ఎవరిది అంటే రామానుజ ఆచార్య గారిది. ఈ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అండ్ లీడర్ కూడా. ఆయన నమ్ముతున్నాయి అన్నమాట గట్టిగా ఎవరైనా దేవుడి ముందు ఒకటే అని, ఏ కులమైన మతమైన జాతి అయినా ఎవరైనా కూడా అని. సో ఒకప్పుడు గుడిలోకి అందరినీ రానియకపోతుండే కదా. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ స్టూడ్ అగెయిన్స్ట్ ఇట్. ఇలా కట్టాలనే ఐడియా చిన్నజీయ స్వామికి వచ్చిందంట. అండ్ తనే దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. అండ్ దీనికంతా ఫండ్స్ ప్రపంచంలో ఉన్న డివోటీస్ అందరూ ఇచ్చిందంట. సో ఇక్కడ స్టాచ్యూతో పాటు 108 దివ్య దేశములు కూడా ఉన్నాయి. అంటే విష్ణు అండ్ లక్ష్మి యొక్క టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఆ దివ్య దేశంలో మన తిరుపతి ఉంది అండ్ అయోధ్య కూడా ఉంది. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 7:15 అయింది. అండ్ టికెట్స్ ఆన్లైన్లోనే కొన్నాము. ఒక్కొక్కరికి 250 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈ పాయింట్ తర్వాత మనం చెప్పులు ఇక్కడ వదిలేయచ్చు. అండ్ ఫోన్స్ కూడా ఇక్కడే ఎండ్ అనమాట. లోపలికి నో ఫోన్స్ అలౌడ్. ఇలా కొంతమంది ఎవరైనా తీసుకెళ్తే మాత్రం 5,000 రూపీస్ ఫైన్ ఉంది. నాట్ దట్ స్మాల్ అమౌంట్, గుర్తుపెట్టుకోండి 5,000 రూపీస్. సో ఫోన్స్ మేము ఈ పాయింట్ తర్వాత బయట పెట్టేసి వెళ్ళిపోయినాము. యాక్చువల్గా వివర్ ఆన్ టైం. ఎవ్రీ డే 7:30కి నిత్య హారతి ఉంటుంది. ఆ టైం వరకు లోపలికి వెళ్ళిపోయినాము. హారతి టైంలో మొత్తం లోపల లైట్స్ అన్ని తీసేస్తారు. ఓన్లీ దీపాలు మాత్రమే ఉంటుంది. చిన్న డాన్స్ షో ఉంటుంది. చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి మనకి. హారతి తర్వాత వాటర్ లేజర్ షో ఉంటుంది. అరౌండ్ 7:45 కలా 10 to 15 minutesలో అయిపోతుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. దీని తర్వాత మేము దివ్య దేశంలో దర్శించుకోవడానికి వెళ్ళాము. టోటల్ 108 ఉంటాయి. ఆ తర్వాత స్టాచ్యూ చూడడానికి వెళ్ళొచ్చు. 3rd floor వరకు వెళ్ళాలి. మెట్లు ఎక్కిన వాళ్ళ కోసం వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంది. లిఫ్ట్ కూడా ఉంది. అంత పైకి వెళ్ళాక స్టాచ్యూని చూడగానే అసలు మాటలు రాలేదు. చాలా బాగుంది. లోటస్ పైన ఉంటుంది స్టాచ్యూ. మొత్తం బంగారం పూతతోని అసలు వావ్ సూపర్గా ఉండే. సో మొత్తం స్టాచ్యూ హైట్ వచ్చేసి 216 feet tall. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ 2nd అనుకుంటా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి. సో చెప్పడం మర్చిపోయినా లోపల గార్డెన్ కూడా ఉంటుంది అనమాట. వెరీ పీస్ఫుల్, చాలా నీట్ ఉంది. అండ్ మేబీ ఫొటోస్ ఏవి ఎలో లేదు కాబట్టి చాలా నీట్గా ప్రశాంతంగా అనిపించింది నాకు లోపల. అండ్ నేను అయోధ్య కూడా వెళ్ళినా కాబట్టి ఐ ఫెల్ట్ కొంచెం ఆర్కిటెక్చర్ కొంచెం సిమిలర్గా ఉండింది అని అనిపించింది. బట్ ఐ కాంట్ కంపేర్ కంప్లీట్లీ. బట్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ వెన్ యూర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉంటే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి. ట్రాఫిక్కి పొల్యూషన్కి చాలా దూరంగా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఒకవేళ వెళ్ళేటట్టు అయితే 2 to 3 hours ఈజీగా అక్కడ పడుతుంది కాబట్టి సో ప్లాన్ అకార్డింగ్లీ. అండ్ ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. బాయ్.